హెయిర్ గ్రోత్ కోసం అయితే మార్నింగ్ డ్రింక్ అన్నది నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ కరివేపాకు తీసుకున్నాను అండ్ ఇంకా మునగాకు కూడా తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని ఎండలో వేసుకోవాలి. డ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట పౌడర్ కింద. సో ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా న్యాచురల్గా ఇలానే వాష్ చేసి పౌడర్ కింద చేసి అమ్ముతున్నారు. అవి కూడా కొన్ని నేను తీసుకున్నాను. నాకు దొరకలేని అయితే నేను మార్కెట్లో కొనుక్కున్నాను. ఆ పౌడర్స్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఇందులో. చేసుకొని మార్నింగే కొంచెం హాట్ వాటర్లో ఒక స్పూన్ వేసుకొని మార్నింగే తాగితే కొంచెం హెయిర్ గ్రోత్ అన్నది ఉంటుందన్నమాట. ఎక్కువ కరివేపాకు అయితే వేసుకున్నాను నేను ఇందులో. అండ్ మునగాకు కూడా ఎక్కువగానే వేసుకున్నాను. రెండు ఈక్వల్గా వేసుకున్నాను అనమాట. ఇలా డ్రై అయిపోయినాయి. ఇప్పుడు నేను మిక్సీ పట్టుకొని దీన్ని పౌడర్ కింద చేసుకొని ఒక గ్లాస్ సీసాలో నేను స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. దీన్ని డైలీ కాకపోయినా 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి అయినా నేను తాగుతూ ఉంటాను హాట్ వాటర్లో. మరీ హాట్ వాటర్ కాదు, కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో ఒక స్పూన్ అనమాట పౌడర్ వేసుకొని నేను తాగుతాను. ఇది హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ఫుల్ అనమాట ఈ పౌడరు. ఆయిల్స్ ఎన్ని యూజ్ చేసినా మనం ఇన్నర్గా ఫుడ్ అనేది బాగా తీసుకోవాలి కాబట్టి సో నేను ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూసారా, గ్రీన్ కలర్లో కరివేపాకు అండ్ మునగాకు అనమాట పౌడర్ అయిపోయింది. ఇక్కడ నేను ఉసిరి తీసుకుంటున్నాను. ఇవి మాత్రం కొంచెం కొంచెం క్వాంటిటీనే తీసుకున్నాను, ఎక్కువ వేసుకోలేదు. ఎందుకంటే ఉసిరికాయ పౌడరు పుల్లగా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను మళ్ళీ భృంగరాజ్ అయితే తీసుకున్నాను. భృంగరాజ్ అందరికీ తెలిసిందే, ఆయిల్స్లో యూజ్ చేస్తారు హెయిర్కి. అండ్ ఇంకా కొంచెం ఇన్నర్గా కూడా తీసుకుందామని నేను కొంచెం మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. భృంగరాజ్ పౌడర్ కూడా ఎక్కువ కాదు, కొంచెమే తీసుకున్నాను. ఎందుకంటే ఎక్కువ కూడా తీసుకోకూడదు. ఇది కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. అంటే డైజెషన్ కొంచెం ఇది అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ మళ్ళీ మునగాకు డ్రైది కూడా నేను పౌడర్ తీసుకున్నాను. ఎందుకంటే ఆకు కొంచెం తక్కువగా వేసుకున్నాను. సో పౌడర్ ఉంది కదా అని ఇది కూడా యాడ్ చేసుకున్నాను. ఇది కూడా కొంచెంగానే తీసుకున్నాను, ఎక్కువ అయితే వేసుకోలేదు. ఇలా ఈ పౌడర్స్ అన్నీ ఒకసారి నేను జల్లించుకున్నాను అనమాట. అందులో వేసి ఏమన్నా చిన్న చిన్న రాళ్ళు ఏమన్నా ఉన్నా సరే పోతాయని. ఇదైతే బాగా వర్క్ అవుతుంది, ఇన్నర్గా మనం తీసుకోవచ్చు. నేనైతే ఇదే యూజ్ చేస్తున్నాను. 3 డేస్కి 2 డేస్కి ఒకసారి నేను ఇది హాట్ వాటర్లో తాగుతాను అనమాట. నా హెయిర్ లాస్ ఆల్రెడీ చూసారు కదా వీడియోస్లో. చాలా హెయిర్ అయితే ఊడిపోయింది. ఇప్పటికీ స్టిల్ ఊడుతుంది కానీ కొంచెం తగ్గింది హెయిర్ ఫాల్ అన్నది. గ్లాస్ జార్లో వేసుకోవడం వల్ల పౌడర్ అన్నది పాడవకుండా ఉంటుంది, ఎక్కువ రోజులు అన్నది స్టే ఉంటుందన్నమాట. సో నేను అందుకే ఇక్కడ నేను గ్లాస్ జార్ అనేది యూజ్ చేసుకుంటున్నాను పౌడర్ కోసం. ఆల్రెడీ నేను ఐరన్ కోసం నేను మెడిసిన్స్ అని యూజ్ చేస్తున్నానండి. ఇంకా ఫుడ్లో కూడా నేను తీసుకుంటున్నాను. ఐరన్ కంటెంట్ ఏమైతే ఉంటాయో ఫుడ్ అవన్నీ తీసుకుంటూ ఉంటున్నాను అనమాట. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.